హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నవంబర్ 20. ఇప్పుడైతే మనం తిరువన్నమలైలో అయితే ఉన్నాము. నైట్ అయితే ఇక్కడే స్టే చేసాము. నేనైతే బైక్లో అయితే వచ్చాను. మీకు అడ్రస్ కూడా చూపిస్తాను. రూమ్ தான் போட்டா இன்னைக்கு வந்து நின்ன உடனே 3 பேர் சீனு போய் 1500 అయ్యర్ స్వామిగల్ మతం. ఇక్కడైతే నేను నైట్ స్టే చేశాను. ఒక్కొక్కరికి 100 అయితే తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మా నైట్ 3:10 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం నడుచుకోండి. ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు 3:30కి అయితే స్టార్ట్ చేద్దాం. 14 కిలోమీటర్లు నడవాలి కదా. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇప్పుడు ఉన్నది వచ్చేసి మనం తిరుమల కదా, తిరుమల వల్లే కదా. దీన్ని తెలుగులో అరుణాచలం అంటారు. ఇక్కడైతే మీరు బస్సులో అయితే రావచ్చు, లేదా ట్రైన్ అయినా రావచ్చు, మీ ఇష్టము. నేనైతే నైట్ బైక్లో అయితే వచ్చేసాను. మనం ఇక్కడ నుంచి అయితే గిరిపర్ని స్టార్ట్ చేయొచ్చు. టోటల్గా 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా టెంపుల్ ముందర అయితే ఉన్నాం మనము. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్స్ నడవాలి. మీరు నడవాలనుకుంటే నడవచ్చు, లేకపోతే మీకోసం ఆటోస్ అయితే ఇక్కడ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారో నేను అడిగి చెప్తాను మీకు. ఇగో బస్ ఒక్కొక్కరికి అయితే ఇక్కడ 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారట. మీరు ఎక్కువ మంది ఉంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు టైం అయితే 3:15 అయితే అవుతుంది. మనమైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మార్నింగ్ ఏ టైంకి అయితే ఏం చేస్తామో చూద్దాము. ఇంకో బ్యాక్ సైడ్ టెంపుల్ చీప్లో, అంటే కొంచెం తక్కువ అమౌంట్లో మనం ఎక్కడ స్టే చేయాలి అని. ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఇలా స్ట్రైట్ వెళ్తే అక్కడైతే మనం స్టే చేయొచ్చు. మనమైతే వెళ్దాం పదండి. ఇప్పుడే అందరూ అయితే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ కొంతమంది ఇలా మీకు కావాలంటే ఇవాళ ఆటోస్లో అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే వెళ్దాం పదండి. మనకి స్టార్టింగ్కి ఇంద్రలింగం అయితే వస్తుంది. జస్ట్ ఒక 100 మీటర్స్ అయితే వచ్చాము. అలా దర్శనం చేసుకునేసి మనమైతే వచ్చేద్దాం. ఇప్పుడైతే నడుస్తున్నాము. జస్ట్ 14 కిలోమీటర్స్ అన్నారు. అంటే నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, కేదార్నాథ్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అప్పుడు అక్కడ వచ్చేసి 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేశాము. ఇప్పటికీ నేను 2 టైమ్స్ వెళ్ళాను కాబట్టి కేదార్నాథ్ నాకు పర్లేదు అనిపిస్తుంది. ఇది కొంచెం బెస్టే. ఏవన్ ట్రావెల్స్, ఇందిరా ట్రావెల్స్ బెంగళూరు నుంచి వస్తున్నట్లున్నాయి. ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్డు అలా నుంచి ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి బెంగళూరు పే రోడ్లో ఉన్నాం ప్రస్తుతానికైతే. అక్కడ కొంచెం లెఫ్ట్ తీసుకుంటే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాం, బెంగళూరు కృష్ణగిరికి. మనం ఒకవేళ తిరుపతి అలా పోవాలంటే అక్కడ టెంపుల్ ఉంది కదా, అక్కడ రైట్ సైడ్ తీసుకోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. ఇక్కడ చూడండి టైం కరెక్ట్ 4. ఇప్పుడైతే 1.5 కిలోమీటర్ అయితే వచ్చేసాం మనము. ఇంకా మనకి 12.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఇంకో శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేదో తమిళ్లో ఉంది, నాకైతే అర్థం కాలే. ఈరోజు చూడండి. మనం ఇప్పుడైతే 3rd లింగంకి వచ్చేసి ఈమలింగం అంటే ఐస్తో చేసిన లింగం అని లెక్క. ఇలా ఇక్కడే ఉంటుంది టెంపుల్ రోడ్డు పక్కనే. మీరు ఒకవేళ ఆటోలో జర్నీ చేస్తుంటే ఆటో వాళ్ళు పక్కనే ఆపుతారు. మీరు వెళ్ళేసి దర్శనం అయితే చేసుకురావచ్చు. లోపలికి మొబైల్ ఎంట్రీ ఉండదు కాబట్టి బయట నుంచినే దర్శనం చేసుకుందాం.
సిగ్నల్ ఇప్పుడు మనకి ఇలా వెళ్తే మన బెంగళూరు అండ్ ఒగనకల్ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇలా వెళ్తే చింబుం పోతుంది. ఇది వచ్చేసి తిరుమల పోలీస్ స్టేషన్. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు నడుచుకుంటూ మనం ఇలా వెళ్ళాలి. మీకు కొండ కనిపించేది. ఇప్పుడైతే మార్నింగ్ అయితే మీకు కొండను చూపిస్తా. మనం తీసుకున్న 150 రూపీస్, మనం తీసుకున్న 100 రూపీస్ చేంజ్ ఇక్కడ దాకా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి. అది నా చేతిలో ఎంత దొరికితే అంత అయితే వేసుకుంటూ వచ్చేసాను. ఇంకెక్కడ చేంజ్ దొరికితే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం ముందరకు పోతే నైరుతి లింగం అయితే వస్తుందంట. ఎగ్జాక్ట్గా టైం 4:45. ఇప్పుడైతే మనమైతే నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము. మనం వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేద్దాం. లోపలికి వెళ్ళేసి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం వచ్చేసి సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా డోర్ అయితే ఓపెన్ కాలేదు. ఆటోస్ వాళ్ళు కూడా ఇక్కడ పెడతారు. ఇప్పుడైతే మనం సూర్యలింగం దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వచ్చాము. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మనం ఇంకా ముందరకు వెళ్ళాలి. 9 కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ నేను 10 కల్లా 10 కల్లా అయిపోతుందేమో అనుకుంటున్నాను. వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 7 కిలోమీటర్స్ అయితే వచ్చాము. టైం వచ్చేసి 6:30 అవుతుంది. అందరూ నడుస్తున్నారు కానీ ఈ మధ్యలో ఎక్కడ మెడికల్ క్యాంప్ లేదు. ట్యాబ్లెట్స్ కూడా దొరకవు కదా, చాలా కష్టం అవుతుంది. గవర్నమెంట్ కొంచెం ఆలోచించి, తమిళనాడు గవర్నమెంట్ కొంచెం మెడికల్ క్యాంప్ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 14 కిలోమీటర్స్ ఇస్ నాట్ ఈజీ కదా. అందరూ చాలామంది కూర్చొనేసి నడుస్తున్నారు. అది ఓకే, బట్ ముసలి వాళ్ళంతా ఎలా నడుస్తారు? కనీసం మెడికల్ క్యాంప్ అయినా ఉండదు కదా ఎక్కడైనా ఒక ప్లేస్లో, సెంటర్లో. ఇప్పుడైతే వాయులింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పటికి ఐ థింక్ 8 కిలోమీటర్స్ ఏమైనా వచ్చామేమో, 7 or 8. నేనైతే కౌంట్ చేయలేదు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:05. టైం వచ్చేసి 6:15 అయింది. మనం 8 కిలోమీటర్స్ అయితే నడిచాము. ఇంకా 6 కిలోమీటర్స్ నడవాలి. ఐ థింక్ 8 కల్లా కంప్లీట్ అవుద్ది ఈరోజు. 3:30కి స్టార్ట్ చేసి 8 అంటే ఆల్మోస్ట్ 4.5 hours. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే వేలూరు 87 కిలోమీటర్లు, తిరుపతి 187 కిలోమీటర్లు, చెన్నై 200 కిలోమీటర్స్ ఉంది, పిల్లిపురం జస్ట్ 71 కిలోమీటర్స్, ఇంకా తిరువన్నమలైకి జస్ట్ 4 కిలోమీటర్స్ చెప్పాను కదా మీకు. ఇప్పుడు మనమైతే సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇలా వెళ్తే బెంగళూరు సైడ్ వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే చెన్నై సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ టెంపుల్కి ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. చూడండి ఆ రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది కదా, అది మన ప్లేస్. టెంపుల్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో స్టార్టింగ్లో ఉంటుంది, 13/14 కదా. అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసామనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాము. లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలీదు మొబైల్. మనం ఇక్కడ బయట నుంచి అయితే చూస్తాము. వేసి నేనైతే దర్శనం చేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేరే రోడ్లో అయితే మెడికల్ షాప్లు కూడా ఉన్నాయి ఓపెన్లో. ఇంక దాని జతకి మీకు స్నాక్స్ దొరుకుతాయి. మళ్ళీ ఇంకా అదే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ తాగాలన్నా కానీ దొరుకుతాయి. ఇంక తినడానికి అయితే మార్నింగ్లో అయితే ఏమీ లేవు. ఇంకా ఐ థింక్ 8 గంటల పైన ఏమైనా ఓపెన్లో ఏమైనా ఉంటాయేమో తెలియదు. టైం కరెక్ట్గా 6:50 అయింది. ఇప్పటికీ మనము 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా 4.2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 4.2 కాబట్టి ఇంకొక 1 hour అయితే టైం పడుతుంది, లేదా 1.5 hours పడుతుంది. ఇప్పుడు 6:50 కాబట్టి టైము మనం అయితే 8:15, 8:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా నాకు తెలిసి దగ్గరలోనే ఉంది కుబేరలింగం కూడా. మోక్ష మార్గం కూడా ఇక్కడేనంట. మనం కొంచెం అక్కడ వెళ్ళేసి వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే కుబేరలింగం స్వామి దగ్గరకు అయితే వచ్చేసాం.
మనం లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వద్దాం. ఇప్పుడైతే టైం అయితే ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇప్పుడు మనం కుబేరలింగం దర్శనం చేసుకున్నాం కదా. ఇలా కొంచెం ముందరకు వెళ్తే మనకి మోక్ష మార్గం అయితే ఉంటుంది. కొంచెం సైడ్లో మనం వెళ్ళేసి వద్దాం ఒకసారి. ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఆ గ్యాప్లో నుంచి దూరస్తే మనకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. మనమైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. ఇప్పుడైతే మనం మోక్ష మార్గం దగ్గర అయితే ఉన్నాము. నేనైతే ఆల్రెడీ వెళ్ళి వచ్చాను. ఇప్పుడైతే మనమైతే మోక్ష మార్గం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి ఒక కాపీ అయితే తీసుకున్నాను నేను. అయితే మనం ఇక్కడ నుంచి నడుచుకుని అయితే వచ్చాము. ఇలా వెళ్తే మనం బెంగళూరుకి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడ వచ్చేసి ఎద్దు విగ్రహం అయితే ఉంది మన కోసం, రైతుల కోసం. అక్కడ ఎల్లో బస్ కనిపిస్తుంది కదా, అక్కడైతే బస్ స్టాండ్ అయితే ఉంటుంది మనకి. తిరువనామల బస్ స్టాండ్ అక్కడ మనకి బైక్ పార్కింగ్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ అక్కడే దొరుకుతాయి. ఒకవేళ మీరు బైక్లో వస్తే అక్కడ పార్కింగ్ చేయొచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇది అమ్మవారి టెంపుల్. వచ్చేసి శ్రీగంగా నిత్యానాథ్ ట్రస్ట్ అంట, తెలుగులో కూడా రాస్తారు. అది మన తెలుగు వాళ్ళది అనుకుంటా. మనం ఇక్కడైతే రూమ్లో అయితే తీసుకోవచ్చు. అయితే ఇంకా 150 ఏమో ఛార్జ్ చేస్తారంట. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ట్రైన్ నుంచి ఇలా అయితే వచ్చాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దాం. ఇలా మనకి వాళ్ళు అన్నారు దర్శనం 1 అవర్లో అయిపోద్ది అని. మనకి ఎంతసేపు అవుద్దో చూద్దాము. ఇప్పుడైతే 8 అయితే అవుతుంది, 8:10. నేను ఇది ఫినిష్ చేయడానికి ఆల్మోస్ట్ 5 అవర్స్ అయితే టైం తీసుకున్నా. 5 అవర్స్ ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళాను, అక్కడ రెస్ట్ చాలా సేపు తీసుకున్నాను. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. క్యూ లైన్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఫ్రీ ఉంది మొత్తం అంతా. నడుచుకొని వెళ్ళిపోతున్నారు ఈరోజు మొత్తం హ్యాపీగా. ఫైనల్గా మన దర్శనం అయితే అయిపోయింది. 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడైతే మనం బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అయితే ఇప్పుడు నుంచి ఈ తర్వాత అయితే మనమైతే అన్నప్రసాదంకి అయితే వెళ్తాం. మనం వచ్చేసి ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి లడ్డూను పులిహోర అయితే దొరుకుతుంది. మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా అవైలబుల్లో ఉంటాయి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా కావాలంటే రూమ్ అయితే తీసుకోవచ్చు మీరు. మనం నిన్న నైట్ అయితే వెళ్ళాం కదా అక్కడికి. ఈరోజు అయితే చెక్అవుట్ అయిపోయాము. ఇప్పుడు నా బైక్ వచ్చేసి నేనైతే బస్ స్టాండ్లో అయితే పార్కింగ్ చేశాను. వెళ్ళేసి ఇప్పుడు బస్ స్టాండ్కి వేసి పార్కింగ్ బైక్ తీసుకునేసి ఇప్పుడైతే నేను బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాయి. అయితే ఈ రోడ్ ఏంటి నడుచుకొని వచ్చాము. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇలా సైడ్ వెళ్తే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్. చెప్పాం కదా సిగ్నల్ అని. ఇలా గిరిప్రదక్షిణ చేసే వాళ్ళు ఇలాగే వస్తారు. ఇలా వెళ్తే టెంపుల్కి రీచ్ అయిపోతాము. ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇలా నడుచుకొని వచ్చాను. బస్ తిరుగుతుంది కదా, అది బస్ స్టాండ్. ఇక్కడ బైక్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మీరు ఇక్కడైతే బైక్ పెట్టేయచ్చు. మనం సక్సెస్ఫుల్గా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి ఇప్పుడు 12:30. మనం 7కి అయితే బయలుదేరాము. ఇక్కడ రావడానికి 12:30 అంటే ఆల్మోస్ట్ 5.5 అవర్. దానిలో 1 అవర్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను, డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాను 1 అవర్. 4.5 అవర్ 220 కిలోమీటర్స్. అది మన 100cc గాడి కాబట్టి